హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లికు మినీ డైలీ వ్లాగ్. ఈరోజు అనపగింజల పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు అనపగింజలు, 10-15 వరకు పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ టర్మరిక్, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ముందుగా 3 గ్లాసుల వాటర్ తీసుకొని అందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీ తక్కువగా కావాలనుకుంటే కొంచెం గ్రీన్ చిల్లీస్ తక్కువ చేసుకోవచ్చు. కానీ ఈ పప్పు స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. రాయలసీమ సైడు అనపగింజలు అంటారు, కానీ కర్ణాటకలో అవరేకాయ అంటారు. ప్రెజెంట్ అవరేకాయ సీజన్, ఫెస్టివల్ చేస్తారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ కూడా చేస్తారు వాటితో. అలా అన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్నాక 4-5 టమాటాలు తీసుకొని, టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ మిక్స్ చేసుకొని ప్రెషర్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వస్తే అనపగింజలు బాయిల్ అయి ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి గింజలు మెత్తగా ఉన్నాయో లేవో. విజిల్ తీసి చూసాక ఇలా ఉంటుంది. పక్కన ఇంకో కడాయి తీసుకొని అందులోకి పోపు వేసుకోండి. పోపుకి కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఒక ఆనియను, కొంచెం కరివేపాకు, 3-4 రెడ్ చిల్లీస్ అండ్ గార్లిక్ 3 గార్లిక్ స్మాష్ చేసుకొని వేసుకోండి. పప్పుని స్మాష్ చేసుకోవడానికి అందులో ఉన్న వాటర్ పక్కకు తీసి బాగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పోపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆనపకాయల్ని డైరెక్ట్గా ఉడకపెట్టుకొని కూడా తినచ్చు. ప్రెషర్ కుక్కర్లోకి తగినంత వాటరు, 2 స్పూన్స్ సాల్ట్ తీసుకొని బాగా బాయిల్ అయ్యాక తీసేస్తే ఇలా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.